ఆనందమఠము రెండవ భాగము. మహేంద్రుడు బయటికి వెళ్ళిపోయాడు. జనశూన్యమైన ఆ ఇంటిలో కళ్యాణి కూతుర్ని దగ్గర పెట్టుకొని ఒక్కతే ఉండిపోయింది. ఆమె నాలుగు వైపులా పరికించసాగింది. ఆమె మనసులో భయం వంటి భావం అంకురించింది. ఈ ప్రాంతాల ఎవరూ లేరు. మనుష్య మాతృలు ఎక్కడా తిరుగుతున్న శబ్దమే వినరావడం లేదు. అప్పుడప్పుడు కుక్కలు నక్కలు అరుస్తూ ఉన్న సవ్వడి వినవస్తున్నది. ఆమె ఇలా ఆలోచించసాగింది. ఎందుకు అలా వారిని బయటికి వెళ్ళనిచ్చాను? మరి కొంతసేపు ఆకలి బాధకు తట్టుకుంటే సరిపోయేది కదా. కొంత సమయం గడిచిన తర్వాత ఆమెకు మరో ఆలోచన వచ్చింది. నాలుగు వైపులా తలుపులు బిగించి వేస్తాను. కానీ ఆమె చూడగా ఒక్క తలుపుకు కూడా గడియగాని గొల్లెంగాని ఉన్నట్లు అనిపించలేదు. ఆమె ఈ ప్రయత్నంలో నాలుగు వైపులా తిరుగుతూ ఉండగా ఎదురుగా ఉన్న ద్వారం నుండి ఒక మనుష్య ఆకృతి వంటి నీడ వచ్చిపడింది. కంకాళ మాత్రమైన నల్లని నగ్న వికట ఆకార మనుష్యమూర్తి తలుపు దగ్గరగా నిలబడింది. ఆ మూర్తి కొన్ని క్షణాలకు తన చేతిని బారసాచి ఎవరినో పిలిచినట్లు సంజ్ఞ చేసింది. కళ్యాణి ప్రాణాలు ఎగిరిపోయినట్లు అనిపించింది. కంకాళం సంజ్ఞ చేయడంతోటే మరొక మూర్తి అదే పక్కిలోన ఉన్నది వచ్చి మొదటి మూర్తి ప్రక్కన నిలబడింది. మరొకటి వచ్చి నిలబడినాయి. ఇలా ఎన్నెన్నో వచ్చి నిలిచినాయి. అంధకార బంధురమైన ఆ గృహం శ్మశాన సదృశ్యం అయింది. ఈ కంకాల మూర్తులు కళ్యాణికి అమ్మాయికి చుట్టూరా వలయాకారంలో నిలబడ్డాయి. కళ్యాణి భయంతో కెవ్వున కేక వేసి మూర్ఛపోయింది. ఒక కంకాలం కళ్యాణిని అమ్మాయిని ఎత్తుకొని బయటికి నడిచింది. పొలాలను దాటి అరణ్యం వైపు పరుగు తీసింది. కొంత తడవుకు మహేంద్రుడు పాలు తీసుకొని వచ్చాడు. అక్కడ తన భార్య కుమార్తె అగుపించలేదు. ఇంకెవ్వరూ కనిపించలేదు. భార్యను పిల్లను పేరు పేరున పిలవసాగాడు. ఎటువంటి బదులు రాలేదు. వారి జాడ తెలియ రాలేదు. ఆనందమఠము మూడవ భాగము. దొంగలు కళ్యాణిని ఎత్తుకుపోయి ఒక వనములో దించారు. ఆ వనం చూడటానికి మనోహరముగా ఉన్నది. ఆ శోభను చూడటానికి అక్కడ వెన్నెల లేదు. తనివిదీరా చూసి ఆనందించే కన్నులు కూడా అక్కడ లేవు. దరిద్రుని హృదయ సౌందర్యంలాగా ఆ వన సౌందర్యం కూడా వైభవం అనుభవం లేక మోడుబారిపోయి ఉన్నది. దేశంలో ఆహార ద్రవ్యాలు లేవు. అయినా ఈ వనంలో చెట్లు చిగిర్చి పూలు పూస్తున్నాయి. పూల సుగంధం ఈ అంధకారంలో కూడా బహుదూరం వ్యాపిస్తున్నది. అటువంటి వనసీమలో దొంగలు కళ్యాణిని ఆమె కుమార్తె సుకుమారిని దిగవిడిచినారు. దొంగలు ఆ ఇద్దరి చుట్టూరా వలయాకారంగా కూర్చున్నారు. ఈ మనుష్యులను ఏమి చేయాలి అనే విషయం తమలో తాము చర్చించుకోసాగారు. కళ్యాణి ఒంటి మీద ఉన్న అలంకార ఆభరణాలను దొంగలు ముందుగానే హస్తగతం చేసుకున్నారు. దొంగలలో ఒక ముఠ ఈ నగలను పంచుకోవడం అనే వ్యవస్థలో మునిగిపోయింది. ఈ పంచుకునే కార్యక్రమం అయిపోయిన మీదట ఒక దొంగ ఇలా అన్నాడు. మనం ఈ వెండి బంగారాలు తీసుకొని ఏం జుర్రుకుంటాం? ఒక నగ తీసుకొని నాకు ఒక గుప్పెడు ఆహారం పెట్టండి. ఆకలి బాధకు నా ప్రాణాలు ఎగిరిపోయేటట్లుగా ఉన్నాయి. ఈరోజు ఉదయం నేను 4 ఆకులు అలములు తిన్నాను అంతే. ఒక దొంగ ఇలా బాహాటంగా అనడంతోటే తతిమ్మ దొంగలు కూడా ఇదే ధోరణి సాగించారు. వారి యజమానికి వారినందరినీ సమాధానపరచడం సాధ్యం కాకుండా అయ్యింది. అన్నం పెట్టు, బియ్యం ఇవ్వు, ఆకలితో చచ్చిపోతున్నాము, ఈ వెండి బంగారాలు నాకు అక్కర్లేదు అంటూ గందరగోళంగా తయారైంది అక్కడి వాతావరణం. దళపతి వాళ్లను శాంతపరచడానికి ప్రయత్నం చేయసాగాడు. కానీ ఎవరు వింటారు? క్రమంగా పెద్ద స్వరంలో మాట్లాడసాగారు అందరూ. ఒకడిని ఒకడు తిట్టుకోవడం కొట్టుకోవడం జరుగుతున్నది. అందరూ కలిసి దొంగల నాయకుడిని తమ దళపతిని కొట్టడం ఆరంభించారు. అసలే ఆకలి బాధకు నకనకలాడిపోతూ ఉన్నాడేమో దళపతి. 2-3 దెబ్బలకే స్పృహ తప్పి నేల మీద పడిపోయినాడు. పడటంతోటే ప్రాణాలను కూడా వీడినాడు. దొంగల్లో ఒకడు ఇలా అన్నాడు. కుక్కల నక్కల మాంసం తింటున్నాము, ఆకలితో ప్రాణం పోతున్నది, రండి ఈ శవాన్ని చీల్చుకు తిందాం. ఈ మాటలతో ఉత్తేజితులై అందరూ జై కాళీ అంటూ పెద్ద స్వరంతో నినాదం చేస్తూ దళపతి శవం మీదికి విరుచుకుపడ్డారు. జై కాళీ, ఇవాళ నరమాంసం తిందాం. ఒకడు శవాన్ని కాల్చటానికి అనువుగా నిప్పు రాజవేసే ప్రయత్నంలో మునిగిపోయాడు. ఆకులు అలములు కట్టెపుల్లలు చిగురాకులు పోగు చేసి నెమ్మదిగా నిప్పు చేశాడు. క్రమంగా నిప్పు రాజుకుంది. పెద్ద మంట అయింది. ఇంతలో వారిలో ఒకడు, ఆగండి, నరమాంసం తినడానికి నిశ్చయించుకున్నప్పుడు అస్థిపంజరంలా ఉన్న ఈ ముసలివాన్ని పీక్కు తినడం ఎందుకు? ఇక్కడ కోమలమైన స్త్రీలను ఎత్తుకువచ్చి పడేశాం కదా, ముందు ఆ చిన్నపిల్లను కాల్చుకు తిందాం, బాగుంటుంది అన్నాడు.
అలాగే ఏదో ఒకటి స్థిరం చేయండి, అలాగే చేద్దాం అన్నాడు మరొకడు. ఆకలితో చచ్చిపోతున్నాను, తొందరగా తేల్చండి. ఈ మాటలతో అందరూ కళ్యాణిని సుకుమారిని పడవేసిన వైపు తిరిగారు. అయితే ఆశ్చర్యం, ఆ స్థలం నిరామయంగా ఉంది. అక్కడ సుకుమారి కానీ కళ్యాణి కానీ పడి లేరు. ఆ ప్రదేశం శూన్యంగా ఉన్నది. దొంగలు ఇందాకటి నుండి తమలో తాము వివాదాలు పడుతున్న సమయంలో కళ్యాణి తెలివి తెచ్చుకొని చిన్నపిల్లను చంకన వేసుకొని అడవిలోనికి పరిగెత్తింది. తాము చంపుకు తిందామనుకున్న మనుషులు కానరాకపోవడంతో దొంగలకు శివం ఎత్తినట్లు అయింది. వారంతా పట్టుకోండి పట్టుకోండి అని అరుస్తూ 4 వైపులా పరుగులు తీశారు. అవస్థ విశేషం చేత మనుష్యులు సైతం జంతుమాత్రంగా తయారవుతారు. ఆనందమఠము 4వ భాగము. అరణ్య మధ్యములో గాఢమైన అంధకారం అలుముకొని ఉన్నది. కళ్యాణికి దారి కనిపించడం కూడా చాలా కష్టం అయిపోతున్నది. చెట్లు చేమలు అడ్డదిడ్డంగా పెరగడం వల్ల దారి ఏర్పరచుకొని ముందుకు వెళ్ళడం కష్టం అయిపోతున్నది. అదీగాక చీకటి, ముళ్ళు గుచ్చుకోకుండా ఒదిగి ఒదిగి నడవవలసి వస్తున్నది. సుకుమారి ఈ ముళ్ళ తాకిడికి ఏడుస్తూ ఉన్నది. ఈ ఏడుపు విని దొంగలు తమ ఉనికి తెలుసుకుంటారేమోనని కళ్యాణి భయపడసాగింది. కళ్యాణి పిచ్చిదాని వలె పరుగు తీయసాగింది. కొంతసేపటికి చంద్రోదయం అయ్యింది. ఇంతవరకు కళ్యాణికి ఒక మొండి ధైర్యం ఉంది. అదేమంటే చీకట్లో తనను ఆ నర పిశాచులు గుర్తించలేరని. చంద్రుని కాంతి ఇప్పుడు ప్రసరించడంతో ఈ ధైర్యమంతా సడలిపోయింది. చంద్రకాంతి వనమంతా ఆవరించింది. అడవి లోపల కూడా వెలుగుతో నిండిపోయింది. ఒక రకమైన ఉజ్వలతతో వెలిగిపోతుంది అంతా. కళ్యాణి పిల్లను ఒడికి అదుముకొని బడిబడిగా పరుగు తీస్తున్నది. దొంగలు వెనక అరుచుకుంటూ వస్తున్నారు. పిల్ల ఏడుపు వినిపించడంతో దొంగల అరుపులు మరింత ఎక్కువ అయినాయి. కళ్యాణి దిగ్భ్రమతో ఆగిపోయింది. ఆమె అశక్తురాలు అయింది, నీరసపడిపోయింది. ఒక వటవృక్షం కింద కటిక శూన్యమైన ప్రదేశాన్ని చూసుకొని మెత్తటి ఆకుల మీద కూలబడిపోయింది. భగవంతుణ్ణి స్మరించుకోసాగింది. భగవాన్, ఎక్కడ ఉన్నావు నీవు? నిన్ను నిత్యం పూజిస్తున్నాను. నీ ధైర్యంతోనే ఇలా ఒంటరిగా అడవిలో పరుగులు తీస్తున్నాను. ఓ మధుసూదన, నన్ను తరింపజేయి. ఎక్కడ ఉన్నావో భగవాన్? ఈ సమయంలో భయము భక్తి ఆమెను ఆవరించినాయి. ఆకలి చేత నిరసించిన శరీరం అచేతన అవస్థలోనికి మారుతున్నది. అయినా అంతరిక్తమైన చైతన్య అవస్థలో ఆమెకు ఒక కీర్తన వినిపిస్తున్నది. ఈ కీర్తన అంతరిక్షం నుండి, స్వర్గధామం నుండి వస్తున్నట్లుగా ఉన్నది. హరే మురారే మధుకైట భారే గోపాల గోవింద ముకుంద ప్యారే. హరే మురారే మధుకైట భారే గోపాల గోవింద ముకుంద ప్యారే. హరే మురారే మధుకైట భారే. కళ్యాణి చిన్నతనం నుండి పురాణ వర్ణనలు వినడానికి అలవాటు పడి ఉన్నది. దేవఋషి అయిన నారదుడు వీణాపాని అయి ఆకాశ మార్గంలో పాడుకుంటూ తిరుగుతూ ఉంటాడని ఆమెకు తెలుసును. ఈ పాట వినడంతోటే ఆమెకు ఈ విషయం చప్పున స్ఫురించింది. ఆమె మనసులో ఒక రూపం ఏర్పడింది. శుభ్రమైన శరీరము, శుభ్రమైన వేషము. మహాముని వీణ చేత పుచ్చుకొని ఆకాశంలో వెన్నెల దారుల వెంట నడిచి వెడుతున్నాడు. హరే మురారే మధుకైట బారే. క్రమంగా ఈ పాట ఆమెకు దగ్గరగా రాసాగింది. మరింత స్పష్టంగా వినపడసాగింది. హరే మురారే మధుకైట బారే. చివరకు కళ్యాణి పారవశ్యంతో కిందికి ఒరిగిపోయింది.